పూజించి పంచభూషాలను నివేదిక చేసి 21 మూల దండలు పెట్టి శ్రీ కేదారేశ్వరిని ప్రార్థించగలరు. ఈ విధంగా 10 సంవత్సరం వచ్చిన వారికి సకల ధాన్యములు ధన కరక వస్తు వాహనములు కలుగునని ఆలోచించారు. ఈ వ్రతము గౌరీదేవి నుంచి ఈశ్వరుని దేహమును పొందాను. పూర్వకాలము పష్టాను శక్తి సంపన్నులు మహమూలతో కిన్నెర కింపురుషుల తోడను వెదురగొడుతూ కైలాస పర్వతం శ్రేష్ఠ ముందు లోకనాథుడై పరమేశ్వరుడు భావని సమేతుడైన బ్రహ్మది దేవతలకు దర్శనమిచ్చింది. సూర్యజ్ఞ పవనములు నక్షత్రయుగమైన శశికర్ణుడు ఇంద్రజి దేవతలు వశిష్ఠుడి మహానాములు గంగాది దేవత శ్రీలు బ్రహ్మి మొదలగు సమూహత సేన గణపతి నంది బృంది మొదలగు ప్రముఖ గ్రామోచు నారాదేవి గాయన సింహములు స్వామివారి అజ్ఞతో గానము చేశారు. అట్టి గానం శవంబును తుష్యంది వెనకలదు ఈనది చతుస్ర యాదములతో నిత్యం చేశారు. చక్కని చుట్టూ అంబ అందరినీ రజిల్ల చేసి నృత్యం చేసింది. ఈ సమయంలో రంగి పుష్ప చేసే భక్తి పరుషుడు నృత్యం చేసి పార్వతి కైలాస పతి యొక్క పూర్వగ్రహనందుడు ఈ ఇక్క నృత్యం వలన ముక్కుటమైన అస్యము అంతటి వ్యాపించి పార్వతి గుహలంతా కలక దాన్ని కలిగింది. సదాశివుడు ఆ విన్యాసములకు సంపన్నుడై నిగుని అందరూ శాసించుడు. ఋషి పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణ చేసుడు. ఈ వింత పరిణామమునకు పార్వతి ఆశ్చర్యవంది ప్రాణవల్లభ ఈ ఋషి కుషి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు కారణమని అడుగుగా శివుడు, ఓ దేవి పరమాత్మ విధులకు యోగులు నీ వలన ప్రయోజన కలుగుదని నాకు మాత్రమే నమస్కరిస్తారు అని చెప్పాడు. శివుని మాటలు విని పర్వతి కోపించి ఆ పతి అందున తన శక్తిని ఆకర్షించుకునగా ఆ స్వామి స్థితి సృష్టించి మాత్రమే ఉన్నాడు. సర్వహీనురాలైన వికటంగా కోపాధికారిగా ఉన్న ఆమెను దేవతలు పునరించుకున్నప్పటికీ వినిపించుకోకుండా కైలాస వేదిని వదిలి శిరవిష్ట గౌతమి ఆశ్రమం చేరింది. కర్మపూజుడైన గౌతముడు